హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కాశీగారి ప్రసాద్, ఎడ్యుకేషనలిస్ట్, గ్రాఫాలజిస్ట్, రైటర్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్. మన మార్గం ఎటుంది? మన ప్రయాణం ఎంతవరకు? ఎటువైపుకు మన ప్రయాణం దారి తీస్తుంది? ఏంటిది అనుకుంటున్నారా? అవును, ఈ సువిశాలమైనటువంటి భూమిలో, అందున కర్మభూమి, వేదభూమి, చక్కనైనటువంటి మన భారతదేశంలో నివసిస్తున్న మనందరం కూడా మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి, మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూడండి, శుభకరమైన మార్గంలో పయనిద్దాం. మనందరికి శుభాన్ని కలిగించేటువంటి మార్గంలో మన చదువుని కానీ, మన జ్ఞానాన్ని కానీ, మన ప్రగతిని కానీ, మన వికాసాన్ని కానీ, మన కుటుంబాన్ని కానీ, మనతో ఉన్న ప్రతిదాన్ని, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రకృతిని కూడా శుభకరమైన మార్గంలో పయనింపచేసేలా చేద్దాం. అంటే ఏం లేదండి, క్షేమకరమైన దాన్ని మనం బేసికల్గా శుభకరము అంటాం. అంటే అందరికీ మంచి చేసేదే శుభము అని మనం అంటాం. నిజానికి మనందరము కూడా ఎప్పుడూ శుభాలనే కోరుకుంటూ ఉంటాం కదా మన లైఫ్లో. ఇట్స్ క్వైట్ న్యాచురల్ థింగ్. ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీనెస్ గాను, మంచి జరగాలని కోరుకుంటూనే ఉంటాం. ఆ విధంగా కోరుకోవడం ఎంతో సహజం కూడా. అయితే మనం శుభాలను పొందే మార్గం కూడా శుభకరంగానే ఉండాలి. మంచి కావాలని అనే ప్రాసెస్లో చెడు మార్గాన్ని ఎంచుకున్నాం అనుకోండి, అది శుభకరం కాదు. అదే ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి మాట. అంటే కేవలం మనం నిర్దేశించుకున్న లక్ష్యమే కాకుండా ఆ లక్ష్య సాధనకు ఎంచుకునే మార్గం కూడా శుభకరంగానే ఉండాలి. కాగా మన లక్ష్య సాధన శుభకరంగా ఉండాలంటే ముందు మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన మనస్సును శుభకరంగా ఉంచుకోవాలి. మన మనసు శుభకరంగా కావాలి కూడా. మరి మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మటుకే మనం చేసేటువంటి పనులు చాలా నిర్మలంగా, స్వచ్ఛంగా, క్లీన్గా, మంచిని, శుభకరాన్ని అందించే రకంగా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. నిజానికి మన సంకల్పాలకు, కర్మలకు బలీయమైన శక్తి ఉంటుంది. అంటే మనం ఫలాంది జరగాలని మనం అనుకుంటే, మనం సంకల్పించుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. అందుకే వాటికి బలమైన చిత్తశుద్ధి కూడా తోడవ్వాలి. అంటే డిటర్మినేషన్ కూడా కావాలి. మనం డిసైడ్ అవ్వడము, దానికి తగినటువంటి డిటర్మినేషన్ అండ్ ప్రాక్టీస్ కూడా చాలా అవసరం. కాగా మనసును శుద్ధంగా ఉంచుకునేందుకు క్యారెక్టర్, సౌశీల్యము అంటారు. క్యారెక్టర్, నీతి, హానెస్టీ, దయ, క్షమ, దాతృత్వం లాంటి సద్గుణాలు మనం తప్పనిసరిగా మనం చేసే ప్రతి పనిలో, మనం ఉన్నటువంటి ప్రతి చోట కూడా మనం వాటిని తీసుకొని వాటిని ఎగ్జిబిట్ చేయడం కూడా చాలా అవసరం అన్నమాట. ముఖ్యంగా ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి దుర్గుణాలను దరిచేరనీయకుండా, అంటే మన దగ్గరికి రానికోకుండా చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ నాట్ అలోయింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ఈవిల్ యాక్టివిటీస్. పర్టికులర్గా ఈర్ష్య, జలస్, అసూయ, ద్వేషం లాంటివి మన దగ్గర రానికోకుండా చూసుకోవాలి. అదేవిధంగా క్రోధం, స్వార్థం, అహంకారం లాంటి చెడు గుణాలను కూడా దరిచేయనీయకుండా చూసుకోవాలి. లైఫ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా ఎప్పుడూ కూడా నిరాశ, నిస్పృహలకు లోనవ్వకూడదు. ఓడిపోయినాం, ఏం కాదులే, గెలుస్తాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోనే ఉండాలి తప్ప, అయ్యో ఓడిపోయినాను, ఇంకా నాకు లేదే, నా వల్ల కాదే అనేటువంటి ఎప్పుడు ఒక నిరాశని మటుకు మన దగ్గర రానియనే కూడదు. ముఖ్యంగా మనకు మంచి జరగాలని కోరుకోవడమే కాకుండా ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకోగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. కేవలం నాకు మటుకే మంచి జరగాలనుకోవడం కూడా పెద్ద స్వార్థంతో కూడినటువంటి విషయం అన్నమాట. అందరికీ మంచి జరిగేందుకు మన వంతు సహకారాన్ని కూడా మనం అందివ్వాలి. ఊరికి కోరుకుంటే సరిపోదు, దానికి తగినట్టుగా మన ప్రయత్నం కూడా చేయాలి. మొత్తం మీద మనసును శుద్ధంగా ఉంచుకునేందుకు ఎవరికి వారు నైతికతను పాటించగలగాలి. దిస్ ఈస్ కాల్డ్ మోరల్స్, వాల్యూస్ అండ్ క్యారెక్టర్. ఎవరమైతే మోరల్స్ తోనూ, వాల్యూస్ తోనూ, క్యారెక్టర్ తోనూ బ్రతుకుతామో అప్పుడు మన గోల్స్, మన డెస్టినేషన్స్, మన ఎయిమ్స్ తప్పకుండా రీచ్ అవ్వగలుగుతాం విత్ సక్సెస్. అంటే రీచ్ అవ్వడం కాదు, రీచ్ అయ్యి దాన్ని సక్సెస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇతరులు ఏం చేస్తే మనకు బాధ కలుగుతుందో దాన్ని మనం ఇతరులకు చేయకుండా ఉండగలగాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం బాధపడతాం కదా ఎవరో మనకి ఏదైనా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇతరులు ఏమి చేస్తే మన మనసుకు కష్టం కలుగుతుందో అలాంటి కష్టం మనం ఇతరులకు కలిగించకుండా చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఉత్తమ మార్గము, ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్. ప్రపంచ హితాన్ని కోరే మంచి మార్గం. అది అనుసరించినప్పుడు మటుకే వ్యక్తిగతంగా మనం ఎదగగలుగుతాము, సమాజం క్షేమంగా కూడా ఉండగలుగుతుంది.
అది ఇంపార్టెంట్. ఇదే సత్యం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అలాంటి సందర్భంలో మన దేశం, మన భారతదేశం వసుదైవ కుటుంబం లాగా ప్రపంచానికి ఒక నిలువెత్తు నిదర్శనం, ఆదర్శంగా కూడా ఉండగలుగుతుందన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. హ్యావ్ ఏ హ్యాపీ డే. Thank you for listening to Dr. Kasigari Prasad Talks. Subscribe to our channel for more positive, motivating, inspiring and energetic and enthusiastic talks based on subjects, engineering, education and everything. Thank you very much.